మన బాడీలో 2 హార్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా? ఒకటి మీదైతే ఇంకొకటి మీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారా? मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन సో జోక్స్ పార్ట్, మోస్ట్లీ అందరూ మన హార్ట్ ఒక్కటే బ్లడ్ని పంప్ చేయగలదు అని అనుకుంటారు. బట్ ఇంకొక చోట కూడా బ్లడ్ పంప్ అవుతుంది. సో అది ఎక్కడో కాదు, మన కాళ్ళల్లో, లెగ్స్లో, అది కూడా కాఫ్స్లో అవుతుంది. సో కాఫ్స్లో మనకి 2 మజిల్స్ ఉంటాయి, గ్యాస్ట్రోనెమియస్ అండ్ సోలియస్. సో 2 మజిల్స్ మనకి ఏం చేస్తుంది, యాంటీ గ్రావిటీగా మన బ్లడ్ని హార్ట్కి పంప్ చేస్తుంది. సో దీన్నే హాఫ్ మజిల్ పంప్ అంటాం. సో దీనివల్ల మనకి హార్ట్కి ఓవర్లోడ్ అవ్వకుండా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా మనకి బ్లడ్ని పంప్ చేస్తుంది. సో వాట్ హ్యాపన్స్ వితౌట్ ఇట్? సో మన కాఫ్స్ మూవ్ అవ్వనప్పుడు బ్లడ్ అనేది మన యాంకిల్స్లో, ఫీట్లో పూల్ అయిపోతుంది, లెగ్స్లో. సో దీనివల్ల మనకి డీబీటీ రావడం, లైక్ వెయిన్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ వాస్కులర్ డ్యామేజ్ అవుతుంది, యాంకిల్స్, ఫీట్ స్వెల్లింగ్ వచ్చేయటం. సో ఇలాంటివన్నీ అయిపోతాయి. సో మనం మూవ్ అయినప్పుడు ఈ కాఫ్స్ కాంట్రాక్ట్ అవుతాయి. ఆ కాంట్రాక్ట్ అయినప్పుడు మనకి బ్లడ్ అనేది పంప్ అవుతుంది డైరెక్ట్గా హార్ట్కి, వెయిన్స్ వల్ల. సో అందుకే అండి దీన్ని సెకండ్ హార్ట్ అంటాం. దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారో అంటే, ఎక్కువ టైము మనకి కూర్చొని ఉంటే, ఎక్కువ టైం నుంచొని ఉంటే, ఎక్కువ టైం మనకి లాంగ్ హాల్ ట్రావెలర్స్ అంటాం. సో ఎక్కువ ట్రావెల్ చేసినా కానీ కదలకుండా కాళ్ళు, సో ఎక్కువ మొబిలిటీ లేకుండా, ఇట్లాంటివి వాళ్ళకి బాగా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో అందుకే మీరు గమనిస్తే చాలామంది బెడ్ రిడన్ పేషెంట్స్లో కాలు స్వెల్లింగ్ వచ్చేస్తాయి ఈజీగా, కదలకుండా ఉండాలి కాబట్టి అట్లా స్వెల్లింగ్ ఫామ్ అయిపోద్ది. అండ్ జస్ట్ 5 మినిట్స్ మనకి కాంట్రాక్షన్ అనేది డేలో ఉంటే సరిపోద్ది. సో చాలామంది జిమ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తారు కాఫ్స్ అనేవి. నాట్ ఓన్లీ జస్ట్ గ్రోత్ కోసం, బట్ సర్క్యులేషన్ కోసం చేస్తే బెటర్. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, సపోర్ట్ యువర్ హార్ట్ అండ్ మూవ్ యువర్ సెకండ్ హార్ట్. టేక్ కేర్.